ఇది 180 డిగ్రీస్. ఇంటీరియర్ ఏపీలో ఉంటే ఎక్స్టీరియర్ ఉంటే బాహ్యది కూడా అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటుంది. అంతర్కోణాలు అంకశ్రేణిలో ఉంటే బాహ్య కోణాలు కూడా అంకశ్రేణిలో ఉంటుంది. ఇంటీరియర్ కనుక మినిమం అవుతే ఎక్స్టీరియర్ ఏమవుతుంది? మ్యాక్సిమం యాంగిల్ అవుతుంది. ఇది అతి తక్కువ కోణం అవుతే ఇది అతి ఎక్కువ కోణం అవుతుంది. ఎందుకు సార్ అనంటే అంతర్కోణము బాహ్య కోణము ఎలా రిలేట్ అయి ఉంది? మైనస్ సైన్ తోటి రిలేట్ అయి ఉంది. మైనస్ ముందుంది కాబట్టి ఇది మినిమం అవుతే ఇది మ్యాక్సిమం అవుతుంది, ఇది మ్యాక్సిమం అవుతే ఇది మినిమం అవుతుంది. ప్లస్ ఉంటే రెండు మ్యాక్సిమం అయ్యేటి, రెండు మినిమం అయ్యేటి. ఇంటీరియర్ అంతర్కోణము 100 డిగ్రీలు కాబట్టి బాహ్య కోణము మ్యాక్సిమం యాంగిల్ ఎంత? మ్యాక్సిమం యాంగిల్ ఎంత? 80 డిగ్రీలు. 80 నుంచి ఎన్ని డిగ్రీలు తగ్గాలి? 4 తగ్గాలి. 76, 72, 68, 64, 360 దగ్గర ఆపండి. 68, 64, 132, 76, 72, 148, ఇది 80. 80 ప్లస్ 148 ప్లస్ 132, 360. ఎస్, బాహ్య కోణాలు ఎన్ని వచ్చాయి? 5 వచ్చాయి. బాహ్య కోణాలు 5 ఉంటే ఎన్ని భుజాలు ఉంటాయి? 5 భుజాలు ఉంటాయి. మీరు ఇలా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి. అందరికీ లాజిక్ అందరికీ అర్థమైంది కదా సార్? లాజిక్ అందరికీ అర్థమైంది కదా? కొంచెం ప్రాక్టీస్ చేస్తే లెస్ దాన్ 1 మినిట్లో ఈ క్వశ్చన్ని మీరు లేపొచ్చు. 1 మినిట్లో లేపొచ్చు. ఇది రైట్, చాలా మంచి క్వశ్చన్ సార్. ఇది చాలా మంచి క్వశ్చన్. సమ్ ఆఫ్ రైట్ ఎన్ టర్మ్స్ ఆఫ్ 2 అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్. నేను ఒక సి చేస్తాను, ఫస్ట్ చేస్తాను సార్. ఒక అంకశ్రేణి సీక్వెన్స్ ఉందట, దాని పేరు ఏ. ఇంకోటి అంకశ్రేణి సీక్వెన్స్ ఉందట, దానిది బి. SAN by SBN, it is 4n plus 1 divided by 3n minus 3. 4n plus 1 divided by 3n minus 3. సార్ ఈ క్వశ్చన్ ఏంటంటే ఏ అనేది ఒక అంకశ్రేణి సీక్వెన్స్, బి అనేది ఒక అంకశ్రేణి సీక్వెన్స్. ఈ రెండు సిరీస్లు ఎప్పుడు డిఫరెంట్ అవుతాయి? మొదటి టర్మ్ డిఫరెంట్ అయినప్పుడు, ఆర్ కామన్ డిఫరెన్స్ డిఫరెంట్ అయినప్పుడు, ఆర్ రెండూ డిఫరెంట్ అయినప్పుడు. చాలా ఇంపార్టెంట్ సార్. ఒకసారి ఇది ఫస్ట్ మనము సిని అటాక్ చేద్దాం. ఏమన్నాడు సార్? ఏ అనే ఒక అంకశ్రేణి సీక్వెన్స్ ఉంది, బి అనే ఒక అంకశ్రేణి సీక్వెన్స్ ఉంది. పైనున్న అంకశ్రేణి ఎన్ టర్మ్స్ యొక్క మొత్తము, కిందున్న బి అనే అంకశ్రేణి యొక్క ఎన్ టర్మ్స్ మొత్తము. దాని యొక్క నిష్పత్తి ఏంటి? 4n plus 1 by 3n minus 3. అట్లా అయితే ఏ అనే సీక్వెన్స్లో 7వ టర్మ్, బి అనే సీక్వెన్స్లో 7వ టర్మ్, వాటి మధ్య నిష్పత్తి ఎంత? మెథడ్ 1. మెథడ్ 1 ఇక్కడ చూడండి సార్. SAN అంటే n/2. ఈ రెండు సీక్వెన్స్లు ఎప్పుడు డిఫరెంట్? మొదటి టర్మ్ డిఫరెంట్ అయినప్పుడు, కాబట్టి A1 అనుకుంటున్నాను. ఆర్ నంబర్ల మధ్య వ్యత్యాసము డిఫరెంట్ అయినప్పుడు D1 అనుకుంటున్నాను. SBN n/2 ఇంటూ రెండు నంబర్ల మధ్యలో రైట్ తేడా డిఫరెంట్ కావచ్చు, మొదటి టర్మ్ డిఫరెంట్ కావచ్చు. ఏ అనేది వేరే సీక్వెన్స్, బి అనేది వేరే సీక్వెన్స్. n/2 క్యాన్సిల్ అయింది. దీన్ని ఇక్కడ నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ n-1 రూపంలో కనబడుతుంది. కాబట్టి దీన్ని కొంచెం n-1 ఇంటూ 4గా రాసుకుంటా. 4n - 4. ఇక్కడేమో 5 ఒకటి ఉంది కాబట్టి 5 ప్లస్ రాసుకుంటా. 4 ఇంటూ n 4n. 5 - 4 ఎంత? 1. ఇదేమో n-1 ఇంటూ 3 రాసుకుంటా. 3n - 3. ఇదేమో 0. ఎందుకు సార్ ఇలా రాసుకుంటున్నారు?
నాకు కావాల్సింది nth టర్మ్ కన్నా. nth టర్మ్ అంటే a ప్లస్ n-1 ఇంటూ d ఫాములో ఉండాలి. n-1 ఇంటూ d ఫాములో ఉండాలి. a ప్లస్ n-1 ఇంటూ d మొత్తాన్ని 2 తోటి డివైడ్ చేస్తా. a1 ప్లస్ n-1 ఇంటూ d1/2 డివైడెడ్ బై a2 ప్లస్ n-1 ఇంటూ d2/2. It is equivalent to 5 plus n-1 into 4. 0 plus n-1 into 3. చక్కగా కంపేర్ చేసుకుంటే మనకు ఏ వాల్యూలు వస్తాయి సార్? a1 5 వచ్చింది, n-1 d1/2 d1 8 వచ్చింది, a2 0 వచ్చింది, d2 6 వచ్చింది, d2 6 వచ్చింది. చక్కగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే రైట్ మనకు ఆన్సర్ వస్తుంది. ఈ మెథడ్ అందరికీ అర్థమైందా? ఏ అనే సీక్వెన్స్, బి అనే సీక్వెన్స్ రెండు డిఫరెంట్. ఎప్పుడు డిఫరెంట్ అవుతాయి? ఫస్ట్ టర్మ్ డిఫరెన్స్ అన్న కావచ్చు, కామన్ డిఫరెన్స్ అన్న కావచ్చు, రైట్. దాని తర్వాత రెండూ డిఫరెన్స్ అయినా కావచ్చు. సార్ ఎందుకు సార్ ఇక్కడ 2 తోటి డివైడ్ చేశారు? 2 తోటి డివైడ్ చేస్తేనే నాకు a ప్లస్ n-1 ఇంటూ d ఫామ్ వచ్చింది. ఇలా చేస్తే a1 d1 a2 d2 a1 d1 a2 d2 అన్ని వాల్యూలు వస్తాయి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఆన్సర్ వస్తుంది. ఇంకోటి కాన్సెప్ట్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. SAN by SBN సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటే n/2 ఇంటూ 2a1 ప్లస్ n-1 ఇంటూ d1, n/2 ఇంటూ 2a2 ప్లస్ n-1 ఇంటూ d2. n/2 రెండు రిమూవ్ అవుతాయి, ఎందుకంటే రెండు సేమ్ టర్మ్ 7. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో n బదులు 2n-1 పెట్టుకుంటున్నాను. రీప్లేస్ n/2n-1 ఇన్ రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకుంటే ఏమవుతుంది చూద్దాం. SAN by SBN is 2a1 plus n బదులు 2n-1 పెట్టుకుంటే 2n-1 2n-2 ఇంటూ d1 డివైడెడ్ బై 2a2 ప్లస్ 2n-2 ఇంటూ d2. 2 కామన్ తీస్తే ఇది ఎంత సార్? TAN by TBN. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సమ్ ఆఫ్ n టర్మ్స్ నిష్పత్తి ఇచ్చి nth టర్మ్ నిష్పత్తి అడిగాడు అనుకోండి, రైట్. ఏం చెయ్యాలి? రైట్ హ్యాండ్ సైడ్లో n బదులు 2n-1 పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్లో n బదులు 2n-1 పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ సైడ్లో n బదులు 2n-1 పెట్టుకుంటే ఈజీగా ఆన్సర్ వస్తుంది. 2n-1 సింగిల్ స్టెప్ ఆన్సర్ ఏంటంటే SAN by SBN ఎంత ఇచ్చాడు? 4n + 1/3n-3. రైట్ హ్యాండ్ సైడ్లో n బదులు 2n-1 పెట్టుకోండి. 4 into 2n-1 plus 1 3 into 2n-1 minus 3 అంటే 8n-3 6n-6. n ఎంత ఇచ్చాడు? 7 ఇచ్చాడు. సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. n బదులు 2n-1 రైట్ హ్యాండ్ సైడ్ పెట్టుకుంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ రేషియో nth టర్మ్ రేషియోకి సమానం అవుతుంది. దయచేసి ఇది నోట్స్లో రాసుకోండి. సమ్ ఆఫ్ n టర్మ్స్ రేషియో nth టర్మ్ రేషియోకి సమానం అవుతుంది ఎప్పుడు n బదులు 2n-1 రైట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకుంటే.
2n-1 రైట్ హ్యాండ్ సైడ్లో పెట్టుకుంటే. అందరికీ కాన్సెప్ట్ అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి సార్. ఇదేమో మెథడ్ ఒకటేమో A1 కనుక్కుంటున్నాము, D1 కనుక్కుంటున్నాము, A2 కనుక్కుంటున్నాము, D2 కనుక్కుంటున్నాము. A1 D1 A2 D2 కనుక్కోకుండా డైరెక్ట్గా ఆన్సర్ రావాలి అని అంటే మనకు రైట్ హ్యాండ్ సైడ్లో n బదులు 2n-1 పెట్టుకుంటే చాలు. n ఎక్కడిచ్చినా కూడా 2n-1 పెట్టుకుంటే చాలు. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. చాలా మంచి ఇంట్రెస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. నా దీనికి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పండి సార్. సో ఇక్కడ ఏముంది క్వశ్చన్లో, SAN by SBN it is 5n plus 4 divided by 9n plus 6. మనకేం కావాలి, nth టర్మ్ కావాలి. సో TAN by TBN డైరెక్ట్గా మనకు ఎట్లా వస్తుంది, n బదులు 2n-1 పెట్టుకుంటే చాలు. 5 into 2n-1 plus 4 divided by 9 into 2n-1 plus 6. 5 into 2n అంతా 10n. 10n-1 divided by 18n-3. మనకి ఏ వాల్యూ కావాలి, 18 కావాలి. 10 into 18-1, 18 into 18-3. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. n బదులు 2n-1 పెట్టుకుంటే చాలు. n బదులు 2n-1 పెట్టుకుంటే 10n-1 అండ్ 18n-3. n బదులు 18 పైన కింద పెట్టుకుంటే చాలు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సార్. సమ్ ఆఫ్ n టర్మ్స్ రేషియో, nth టర్మ్ రేషియో ఎప్పుడు సార్ అంకశ్రేణిలో కావాలి అని అంటే రైట్ హ్యాండ్ సైడ్ n బదులు 2n-1 పెట్టుకోవాలి. n బదులు 2n-1 పెట్టుకోవాలి. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్.